హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కళ్యాణి జంగిలి వ్లాగ్స్. బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ అయితే మా పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చేలోపు స్నాక్స్ చేయాలనుకుంటున్నాను. అదేం స్నాక్స్ అంటే క్యాలీఫ్లవర్ డ్రై 65. ఇది ఎలా చేస్తానో చూద్దాం రండి. ఫస్ట్ అయితే ఈ క్యాలీఫ్లవర్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ముక్కలుగా చేసుకొని మంచిగా కడుక్కొని బాయిల్ చేసుకోవాలి. కట్ చేసుకుందాం. ఇలా చిన్న చిన్న ఒక్కలు వేసుకుంటే చాలు. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. బాగా చిన్నగా కాదు, బాగా పెద్దగా కాదు, ఇలా నార్మల్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి మంచిగా కలుపుకుందాం. మంచిగా కలుపుకొని క్యాలీఫ్లవర్ మునిగేంత వరకు వాటర్ పోసుకొని బాయిల్ చేసుకోవాలి. బాగా బాయిల్ చేసుకోవద్దు, కొంచెం ఒక 5 నిమిషాలు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా బాయిల్ చేస్తే చాలు, బాగా బాయిల్ చేయని అవసరం లేదు. ఇప్పుడు దీన్ని వడగట్టుకోవాలి. వడగట్టుకొని చల్లారినాక మనం మసాలా కలుపుకోవాలి. క్యాలీఫ్లవర్ చల్లారింది. చల్లారినాక ఇప్పుడు దీంట్లో ఏమేమి కలుపుతానో చూద్దాం రండి. మీరు ఎంత స్పైసీగా కావాలనుకుంటున్నారో అంత వేసుకోండి. నేనైతే ఇలా వేసుకున్నాను. సాల్ట్ కొంచెం వేసుకోండి. మైదా పిండి ఒక 2 స్పూన్స్. కార్న్ ఫ్లోర్ 2 స్పూన్లు. కొంచెం ఫుడ్ కలర్, ఎందుకంటే పిల్లలకి బయట హోటల్లో రెడ్గా కనబడుతుంది కదా, అందుకే కొంచెం వేస్తున్నా, బాగా వేస్తలేను. ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి. దీనిలో ఉన్న వాటర్ సరిపోతాయి, మళ్ళీ వాటర్ అవసరమే లేదు. ఇలా కలుపుకున్నాక ఆయిల్ వేడెక్కాక ఫ్రై చేసుకోవడమే. స్టవ్ మీడియంలో పెట్టుకోండి. ఇది వెంటనే కలపకూడదు, కొంచెం ఫ్రై అయ్యాక ఇట్లా కలుపుకోవాలి. వెంటనే మా పిల్లలు వస్తున్నారు చూడండి, స్కూల్కి వెళ్ళి ఇప్పుడే వస్తున్నారు. ఏంటిది? గోబీ 65. ఆ స్మెల్ వస్తుందా? అదే చేస్తాను మీకోసం. ఇలానే అన్ని ఫ్రై చేసుకోవాలి. మా పిల్లలు వచ్చి చూసిరా, వాళ్ళకి ఇష్టమైన స్నాక్స్ ఇవి, అందుకే వాసన వేసి పచ్చి కట్టారు. ఇవ్వండి, అన్ని ఫ్రై చేసుకోవాలి. వాళ్ళు ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి ఉంటారు పిల్లలు, వాళ్ళకి స్నాక్స్ పెట్టిస్తారు. చూడండి ఫ్రెండ్స్, మా నలుగురికి స్నాక్స్ రెడీ. ఎలా ఉన్నాయి రా స్నాక్స్? ఓకే, నేను చేసినట్టు మీరు కూడా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ట్రై చేసి నాకు కూడా కామెంట్ చేయండి. నా ఛానల్ని లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.